బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ వివాదం రాజకీయ సామాజిక ప్రకంపనలు సృష్టిస్తుంది. హిందూ సంఘాల ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఆయన సర్టిఫికెట్ ను రద్దు చేసే యోచనలో ఉండటంతో క్రైస్తవ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో జిల్లా కలెక్టరేట్ వద్ద పర్సిక్యూటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. న్యాయవాది జాన్ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేసింది. కేవలం మతోన్మాద శక్తుల ఒత్తిడికి తలొగ్గి సర్టిఫికెట్ రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చర్చలకు వెళుతున్నారని, వారి ఇళ్లలోనూ బైబిల్ ఉందని గుర్తు చేస్తూ చట్టసభల్లో ఉన్న వారిని వదిలేసి సామాన్యులను టార్గెట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని వారు మండిపడ్డారు. మరోవైపు దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 5వ తేదీన గుంటూరులో దళిత క్రైస్తవులు సమైక్య సభ నిర్వహిస్తున్నట్లు క్రిస్టియన్ సేవా సంఘ్ ప్రకటించింది. ఈ సభకు మందకృష్ణ మాదిగ వంటి ప్రముఖ నేతలు హాజరవుతున్నారని, 2029లో దళిత వ్యతిరేక శక్తులను ఓడిస్తామని నేతలు స్పష్టం చేశారు. కలెక్టర్ మే 1వ తేదీన ఇచ్చే తీర్పుపై ఇప్పుడు యావత్ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం గారికి సరైన అవగాహన లేదు. నేను చంద్రబాబు నాయుడు కేసులు కూడా చూస్తున్నాను, కానీ ఆయన కూడా చెప్పాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు అక్కడ రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి అని ఆయనకి సరైన అవగాహన లేదు. క్రైస్తవులు అనే వాళ్ళని బీసీసీలుగా పెట్టారు, దళిత క్రైస్తవులు బీసీసీలుగా పెట్టారు. అయితే ఇది అసలు బీసీసీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందని చూసింది కాన్స్టిట్యూషన్లో లేదు. భారత రాజ్యాంగంలో ఎక్కడైనా సరే కుల ప్రాతిపదిక మీద ఇచ్చిన రిజర్వేషన్లు ఎక్కడా కూడా కులానికే ఇచ్చారు, కానీ మతానికి ఇవ్వలేదు. ఎవరు ఏ ఇష్టం వచ్చిన మతాన్ని అయినా వాడు తీసుకునే అవకాశం ఉంది. అతను హిందూ మతం తీసుకోవచ్చు, హిందూ మతంలోంచి క్రైస్తవ మతం తీసుకోవచ్చు, క్రైస్తవంలోంచి బుద్ధిస్టులు అవ్వచ్చు, లేకపోతే ముస్లిమ్స్ అవ్వచ్చు. మతానికి రిజర్వేషన్కి సంబంధమే లేదు. యాజ్ పర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా చెప్తున్నాను. కాబట్టి ఈ జడ్జిమెంట్లు కానీ ఇవి కూడాను అంత అవగాహన ఉన్నాయి, కరెక్ట్ అని చెప్పి అనుకోవడానికి కూడా వీలే. జడ్జిలు కూడా ఒక్కోసారి రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. దానివల్ల అనేకమైన సమస్యలు వస్తున్నాయి. అదే ఈ రోజున మళ్ళా ఇతని యొక్క పూర్వపరాలన్నీ కూడాను అతను విచారించి ఈ యొక్క బాపట్ల కలెక్టర్ గారికి రిపోర్టు దాఖలు చేయమని చెప్పారు. రేపు ఈ యొక్క ఇతని యొక్క ఎవరైతే సుప్రీంకోర్టులో దాఖలు చేశారో ఆయన యొక్క వివరాలన్నీ కూడా విచారించి పంపమని చెప్పేసి పంపిణీ కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది ప్రభుత్వం వారు. ఇదిలా ఉండగా రామకృష్ణరాజు గారు అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ గారు ఆయనకి వెంటనే ఆయనకి ఎస్సీ హోదా తీసేసి క్రిస్టియన్ హోదా బీసీసీ ఇవ్వమని అంటున్నారు. ఆయన ఎవరండి చెప్పడానికి? ఆయనకి బీసీసీ హోదా రావాలంటే బాప్తిజం తీసుకోవాలి, తర్వాత ఏదో ఒక డినామినేషన్ క్రైస్తవ సంస్థ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అది కలెక్టర్ దగ్గరికి ఇచ్చుకోవాలి, అతని యొక్క బోనఫైడీస్ నిజాయితీ నిరూపించుకోవాలి. అది పద్ధతి. అంతేగాని ఆయన వచ్చేసి ఫలానా వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వండి, లేకపోతే ఫలానా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వండి చెప్పడానికి ఆయనకు అధికారం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటే చాలు.